శ్రీమాత్రే నమః. వంటింటి చిట్కాలు, ఆరోగ్య చిట్కాలు. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతో ఉపయోగపడే వంటింటి చిట్కాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. కూరలో ఉప్పు ఎక్కువైతే కొంచెం నిమ్మరసం కలపండి. దానివల్ల కూరలో ఉప్పు తగ్గుతుంది కూడా. కూర ఎంతో రుచిగా ఉంటుంది. కూరలో కారం ఎక్కువైతే కొంచెం శనగపిండి కలపండి. దానివల్ల కూరలో కారం తగ్గుతుంది. కూర ఎంతో రుచిగా ఉంటుంది. చక్కెర డబ్బాలో చీమలు రాకుండా ఉండాలంటే అందులో 2 మిరియాలు వేయండి. దానివల్ల చక్కెర డబ్బాలో చీమలు అస్సలు రావు. ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే ఉల్లిపాయలను కొంచెం సేపు నీళ్లలో ఉంచిన తర్వాత కోయండి. దానివల్ల కంట్లో నీరు అస్సలు కారదు. బియ్యంలో పురుగులు రాకుండా ఉండాలంటే అందులో కొంచెం కరివేపాకు వేయండి. దానివల్ల బియ్యంలో పురుగులు అస్సలు రావు. అలాగే పెరుగు పుల్లగా ఉంటే అందులో ఒక కొబ్బరి ముక్క వేయండి. దానివల్ల పులుపు మొత్తం తగ్గుతుంది. వెల్లుల్లిపాయలను వలవడం కష్టంగా ఉంటే వాటికి కొంచెం నూనె రాసి ఎండలో పెట్టండి. దానివల్ల పొట్టు త్వరగా ఊడి వస్తుంది. ఇడ్లీలు మెత్తగా రావాలంటే అందులో కొంచెం నెయ్యి కలపండి. దానివల్ల ఇడ్లీలు మెత్తగా వస్తాయి, ఎంతో రుచిగా ఉంటాయి. బెండకాయ కూరలో జిగురు తగ్గాలంటే అందులో కొంచెం నిమ్మరసం కలపండి. దానివల్ల బెండకాయలో జిగురు తగ్గుతుంది. చపాతీలు మెత్తగా రావాలంటే అందులో కొంచెం గోధుమ పిండి, కొంచెం పెరుగు కలపండి. దానివల్ల చపాతీలు మెత్తగా వస్తాయి, ఎంతో రుచిగా ఉంటాయి. కోడిగుడ్లను ఉడికించే నీటిలో కొంచెం ఉప్పు వేసి ఉడికించండి. దానివల్ల కోడిగుడ్ల పొట్టు చాలా సులభంగా వస్తుంది. అలాగే బియ్యం ఉడికించేటప్పుడు అందులో కొంచెం నిమ్మరసం కలపండి. దానివల్ల అన్నం తెల్లగా ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరలు వండేటప్పుడు దానిపైన మూత ఖచ్చితంగా పెట్టాలి, లేకపోతే కూరలో ఉన్న విటమిన్ ఏ నశించిపోతుంది. వంకాయ కూర వండేటప్పుడు అందులో కొంచెం నెయ్యి కలపండి. దానివల్ల కూర ఎంతో రుచిగా ఉంటుంది. పెరుగు పల్చగా ఉంటే ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసి అందులో పెరుగు గిన్నెను కొంచెం సేపు పెట్టండి. దానివల్ల పెరుగు గడ్డ కడుతుంది, ఎంతో రుచిగా ఉంటుంది. ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటే ఇల్లు తుడిచే నీటిలో కొంచెం ఉప్పు వేసి ఇల్లు తుడవండి. తుడిచిన తర్వాత కర్పూర పొడిని ఇల్లంతా జల్లండి. దీనివల్ల ఈగలు పారిపోతాయి. ఇంట్లోకి ఈగలు అస్సలు రావు. ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటే అక్కడ దోసకాయ ముక్కలు పెట్టండి. దానివల్ల చీమలన్నీ చనిపోతాయి. పూరీలు బజ్జీలు వేసేటప్పుడు ఆ నూనెలో కొంచెం ఉప్పు వేయండి. దానివల్ల పూరీలు బజ్జీలు నూనెను ఎక్కువగా పీల్చకుండా ఉంటుంది, ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే వెండి బంగారం మంచిగా మెరవాలంటే టూత్ పేస్ట్ లేదా షాంపూను వాడండి. దానివల్ల వెండి బంగారం ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తాయి. కందిపప్పు పాడవకుండా ఉండాలంటే అందులో కొబ్బరి చిప్పను వేయండి. దానివల్ల కందిపప్పు పాడవకుండా ఉంటుంది, ఎటువంటి పురుగులు రావు. పకోడీలు వేసేటప్పుడు ఆ పిండిలో కొంచెం పెరుగు కలపండి. దానివల్ల పకోడీలు మెత్తగా వస్తాయి, ఎంతో రుచిగా ఉంటాయి. ఆకుకూరలు వండేటప్పుడు పంచదార కలిపిన నీటిలో ఆకుకూరలను కొంచెం సేపు నానబెట్టండి. తర్వాత కూర చేయండి. దానివల్ల ఎంతో రుచిగా ఉంటుంది. దోస పిండిలో 1 స్పూన్ పాలు పోస్తే దోసలు ఎర్రగా చాలా రుచిగా వస్తాయి. పాలు ఇష్టం లేనివారు కొంచెం మెంతులు, దోస జిగురు రావటానికి పచ్చిశనగపప్పు నానబెట్టేటప్పుడు ఈ 2 మిశ్రమాలను కలపండి, చాలా రుచిగా వస్తాయి. కందిపప్పు త్వరగా ఉడకాలంటే అందులో 1 స్పూన్ నూనె వేయండి. దానివల్ల కందిపప్పు త్వరగా ఉడుకుతుంది. నిమ్మకాయలు త్వరగా పాడవకుండా తాజాగా ఉండాలంటే ఒక పేపర్లో నిమ్మకాయలు వేసి చుట్టండి. దానివల్ల నిమ్మకాయలు పాడవకుండా చాలా తాజాగా ఉంటాయి. కూరలో పులుపు ఎక్కువైతే అందులో కొంచెం పంచదార కలపండి. దానివల్ల పులుపు మొత్తం తగ్గిపోతుంది. అలాగే బ్రెడ్ ప్యాకెట్లు పాడవకుండా ఉండాలంటే అందులో ఒక చిన్న బంగాళదుంపను వేయండి. దానివల్ల బ్రెడ్ ప్యాకెట్లు తొందరగా పాడవకుండా మెత్తగా ఉంటాయి. కూరలో ఉప్పు ఎక్కువైతే 2 టమాటాలను కోసి కూరలో వేయండి. ఉప్పు సరిపోతుంది, ఎక్కువగా అనిపించదన్నమాట. పూరీలు బాగా పొంగాలంటే పూరీ కలిపే పిండిలో 1 స్పూను బియ్యపు పిండిని కలపండి. దానివల్ల పూరీలు బాగా పొంగుతాయి, మెత్తగా అవుతాయి. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో 2 కర్పూర బిళ్ళలను వేయండి. దానివల్ల ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయి.
ఇంట్లోకి దోమలు అస్సలు రావు. కర్పూరం వాసన పీలిస్తే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు ఎప్పుడైనా తలనొప్పి వస్తే వెంటనే ఉల్లిపాయ వాసన చూడండి. దానివల్ల తలనొప్పి మొత్తం తగ్గిపోతుంది. పచ్చిమిరపకాయలు కోసిన తర్వాత మీ చేతులు మండితే చక్కెర కలిపిన నీటిని మీ చేతులకు రుద్దుకోండి. దానివల్ల పచ్చిమిర్చి ఘాటు తగ్గిపోతుంది. మీ చేతులు చల్లగా అవుతాయి. కొత్త బట్టలు ఉతికేటప్పుడు నీటిలో కొంచెం నిమ్మరసం కలపండి. దానివల్ల కొత్త బట్టల రంగు పోకుండా ఉంటుంది. అలాగే బట్టలపైన మరకలు పోవాలంటే ఆ మరకలపైన వంట సోడా వేసి బ్రష్ చేయండి. దానివల్ల మరకలు అన్నీ పోతాయి. చర్మంపై ముడతలు పోవాలంటే క్యారెట్ తినండి. క్యారెట్ జ్యూస్ తాగండి. అలాగే క్యారెట్ పేస్ట్ చేసి ప్రతి వారానికి ఒకసారి మీ ముఖానికి రాసుకోండి. ముడతలు తగ్గిపోతాయి. కొత్తగా ఉన్న వారికి రాకుండా ఉంటాయి. మీ ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటే కొంచెం అల్లం పేస్ట్ను నీళ్ళల్లో కలిపి బొద్దింకలు ఉన్న దగ్గర చల్లండి. దానివల్ల బొద్దింకలన్నీ చనిపోతాయి. పంటి నొప్పి తగ్గాలంటే నీటిలో కొంచెం ఉప్పు వేసి పుక్కలించండి. దానివల్ల పంటి నొప్పి త్వరగా తగ్గిపోతుంది. నోట్లో ఉన్న క్రిములు అన్నీ పోతాయి. అలానే 2 పూటలా బ్రష్ చేయండి. పంటి నొప్పి సమస్యలు కూడా తగ్గిపోతాయి. శరీరంలో కొవ్వు కరగాలంటే నిమ్మరసం తాగండి. దానివల్ల శరీరంలో కొత్త కొవ్వు మొత్తం కరిగిపోతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. క్యాన్సర్ ఉన్నవారు రోజుకు 2 లేదా 3 తులసి ఆకులు తినండి. దానివల్ల క్యాన్సర్ తగ్గిపోతుంది. క్యాన్సర్ అస్సలు రాదు. తులసి ఆకులు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉప్పు ఎక్కువగా తినకండి. ఎక్కువగా తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు, పక్షవాతం, గుండె సమస్యలు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు ఎక్కువగా తినకండి. శరీరంలో రక్తం పెరగాలంటే బీట్రూట్ తినండి. లేదా పల్లీలు, బెల్లం తినండి. లేదా ఖర్జూర పండు తినండి. వీటి వల్ల శరీరంలో రక్తం పెరుగుతుంది. టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత పండ్లు అస్సలు తినకూడదు. అలాగే కూల్ వాటర్తో టాబ్లెట్స్ అస్సలు వేసుకోకూడదు. దానివల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం జరుగుతుంది. కాబట్టి అలా అస్సలు చేయకండి. నల్లటి పెదాలు ఎర్రగా రావాలంటే వారానికి ఒకసారైనా కొత్తిమీర, బీట్రూట్, క్యారెట్ ఈ 3 కలిపి జ్యూస్ చేసి తాగండి. పెదాలు ఎర్రగా మారుతాయి. కళ్ళ కింద నలుపు తగ్గాలంటే టమాటా రసం లేదా చింతపండు రసం వాడండి. దానివల్ల కళ్ళ కింద నలుపు మొత్తం తగ్గిపోతుంది. టాయిలెట్ ఎక్కువసేపు ఆపుకోకండి. దానివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అలా అస్సలు చేయకండి. గర్భవతులు ద్రాక్ష పండ్లు, బెండకాయ కూర తింటే పిల్లలు తెల్లగా హుషారుగా పుడతారు. అలాగే గర్భవతులు బొప్పాయి పండు అస్సలు తినకూడదు. దానివల్ల పుట్టే బిడ్డకు ప్రమాదం జరుగుతుంది. కాబట్టి గర్భవతులు బొప్పాయి పండు అస్సలు తినకండి. కళ్ళు బాగా కనిపించాలంటే క్యారెట్ తినండి. లేదా ఖర్జూర పండు తినండి. లేదా ఎర్ర కందిపప్పు తినండి. దానివల్ల కళ్ళు బాగా కనిపిస్తాయి. కంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. రాత్రిపూట స్వీట్లు, ఐస్ క్రీమ్లు అస్సలు తినకూడదు. దానివల్ల ఆరోగ్యం పాడవుతుంది. గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రిపూట స్వీట్లు, ఐస్ క్రీమ్ అస్సలు తినకండి. శరీరం బలంగా కావాలంటే పెరుగులో పంచదార కలిపి తాగండి. అలాగే లావుగా పెరగాలంటే అరటిపండు, పాలు, ఖర్జూర పండు, బాదం, పచ్చి కొబ్బరి వీటిని తినండి. దానివల్ల లావుగా అవుతారు. జలుబు దగ్గు తగ్గాలంటే లెమన్ టీ తాగండి. దానివల్ల జలుబు దగ్గు తొందరగా తగ్గుతుంది. అలాగే పొట్ట కూడా తగ్గుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలి అంటే రోజు 2 బాదం గింజలని పరగడుపుతో తినిపించండి. నానబెట్టినవి. ఇలా చేస్తే చదివింది బాగా గుర్తుంటుంది. కిడ్నీ సమస్యలు తగ్గాలంటే చెరుకు రసం తాగండి. దానివల్ల కిడ్నీ సమస్యలు తగ్గుతాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. చూశారు కదండి, ఎంతో అద్భుతమైన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ అని చిన్న కామెంట్ చేయండి.